ఇక తలంబ్రాలు మూవీ 1987లో రిలీజ్ అవడంతో వీరిద్దరూ కలిసి చిన్నపట్నం చిన్నోళ్ళు, మగాడు, అంకుశం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. కానీ రాజశేఖర్కి మాత్రం జీవితాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ముందే చెప్పడంతో అందుకు జీవిత కూడా ఒప్పుకోవడంతో వీరిద్దరూ అండర్స్టాండింగ్ తోనే ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. కానీ రాజశేఖర్కి జీవితాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని జీవిత ఇంట్లో వారికి తెలిసి తనని వదిలేయమని, తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామనగా అందుకు జీవిత రాజశేఖర్ ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు, తాను మాత్రం అతన్ని తప్ప వేరే వారిని లైఫ్ లో ఊహించుకోలేనని చెబుతూ పెళ్లయ్యేంత వరకు తామిద్దరం లివింగ్ టుగెదర్ లో ఉంటామని, అంతవరకు తమని డిస్టర్బ్ చేయకూడదని చెప్పడంతో జీవిత ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ కి పెళ్లి చేయాలని ఇంట్లో వారు అమ్మాయిని వెతుకుతుండగా జీవిత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా మగాడు మూవీ సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కి పెద్ద యాక్సిడెంట్ అవడంతో జీవిత తనని ఇమీడియట్ గా హాస్పిటల్ లో చేర్పించి కంటికి రెప్పలా 40 రోజులు చూసుకోవడంతో రాజశేఖర్ కి మరియు